ఈరోజు మన ఏరియాలో మంచి పువ్వులు ఉన్నాయి, కాకరకాయలు ఉన్నాయి, మెంతం కూర ఉంది, వంకాయలు ఉన్నాయి, పాలకూర ఉంది. ఇవన్నీ మనం తెంపేసుకుందాం. ఎంతో బాగున్నాయి. ఇగో ఇదైతే ఇదంతా ఇది పొనగంటి కూర, ఇది పాలకూర, ఇంకో ఇది కొత్తిమీర. ఇవన్నీ అయితే ఇప్పుడైతే నేనైతే ఆకుకూరలు అయితే అలికి పెట్టినా. ఇప్పుడు వంకాయలు తెంపుకుందాని. ఇంకో పూత చూడు, ఇగో ఇది చూస్తే చెట్టు చూస్తే గిత్తస్తుంది, కానీ ఏమో పూత, ఏం పూత గాయ. మొన్ననే తెంపుకుపోయినా వంకాయలు. నా తోట పేరు మల్లన్న టెర్రర్స్ గార్డెన్, నా పేరేమో చంద్రకళ. ఇంకో ఆర్గానిక్ పంట ఇది. ఇవి ఎంత మంచిగా ఉన్నాయి. నేను ఎరువు పోసి తేపకు తెంపినప్పుడల్లా ఎరువే పోస్తున్నా. అవి ఎంత బాగున్నాయి, బాళ్ళు ఉన్నట్టే ఉన్నాయి చూడు. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. చెట్టుకు ఒక్కటి రెండు వెళ్ళా కానీ మనకు కూర బాగానే ఉన్నాయి వంకాయ చెట్లు అయితే. ఇంకో ఇది కూడా ఇంత లావు అయింది. ఇదేమో ఉండని. ఇంకో ఎంత భారీగా ఉన్నాయి. ఇంకో ఇక్కడ చూడు. ఇంకో ఇది వంకాయ చెట్టేనా? ఎంత మంచిగా అవుతానా. నేను సౌట పొలం గట్ట తెచ్చిన. ఎంత మంచిగా పూత కాత. మా తిండికి అయితే టెన్షనే లేదు. ఇంకా ఒక్క పాలకూర గింజ ఎట్లా పడ్డదో, ఆ పాలకూర గింజ చూడు ఎట్లా పడ్డ. చెట్టు వీకేయకురి, సాదుకోరి. ఇవి అప్పుడు ఎండాకాలం వేసిన చెట్లు. ఇంకో విత్తనాలు వేసినప్పుడు వేసిన చెట్టు నారిది. ఒక్క 5-6 చెట్లు ఉన్నాయి. వేరే లేతాయి కూడా ఉన్నాయి కొన్ని. ఇది పింద, ఇది ఉండని, ఇది తెంపుకుందాను. ఇప్పుడు 5 ఉన్నాయి. ఇక 2 పిందెలు ఉండని చెట్టుకే ఉన్నాయి. ఇప్పుడు ఎంత మంచిగా నీట్గా ఇంత పురుగు ఏంది, తెల్ల బూజు కూడా లేదు చూడు. టమాటా చెట్లన్నీ వేస్తామంటే పెద్ద మంచిగా వచ్చేటప్పుడు ఏమో నీట్గా ఇట్లా వస్తున్నాయి. అది కాత పడుతున్నాగానే ఇంకో మళ్ళీ ఇట్లా అవుతున్నాయి. ఇప్పుడు ఉన్న కాడికి టమాటాలు చేసుకుందాని. ఇంకో ఈ టమాటాలు కూడా పిందెలు పడాయి, పూతలు పడాయి, ఇట్లా అవుతున్నాయి చూడు. మరి ఇది ఏంటిదో, మేము మందు కొడతానన్నా మంచిగా, కానీ మందు కూడా కొడతలేము. వెళ్ళే కాడికి చాలా అనుకుంటున్నాం. అందుకని గట్టు ఉన్నాయి చూడు చెట్లు. దీనికి ఈ చెట్టుకి అంతా పూత కాత ఉన్నాయి చూడు. అన్నీ పిందెలే. ఇది మంచిగా. దీనికే ఈ ముదురు చెట్లు 5 కాయలు. ఇప్పుడు ఈ 5 కాయలు తెంపుకున్నాము. ఎంత మంచిగా ఉన్నాయి చూడు. లేత మొగ్గలు, మల్లె మొగ్గలు నట్టే ఉన్నాయి చూడు. ఇళ్ళనైతే ఈ గల్లీలో రాక ప్లేస్ లేకుండా ఏడ ప్లేస్ ఉంటే ఆడ పెట్టినా. చెట్టుకు 2, 3, 5, 6. చెట్టుకు 2, 3, 5, 6. ఇంకో ఇవన్నీ చూపి. ఈ క్యాబేజ్ చెట్లు ఇంకొక 6 రోజులు అయితే ఇవి అవుతాయి. ఇవి ఒక 4 డబ్బాలల్లా. ఇవి అక్కడ 2, ఒకటైతే ఇక్కడ చూడు. ఇక్కడ 3 బకెట్లలో ఇదే కలర్ 3 బకెట్లలో పెట్టినా. ఒకటి ఎట్లుంటుందో ఎట్లా అయింది ఆ కాలని చూసినా, మంచిగా అయింది. ఇంకో ఈ ఒకటి చెట్టు, నేను 9 చెట్లు తెస్తే ఒక్క చెట్టు ఖరాబ్ అయింది. ఇప్పుడు ఒక 8 చెట్లకి వచ్చినాయి. ఎందుకు మనకైతే కిలోకి ఎక్కువనే వెళ్ళినాయి చూడు వంకాయలు. కిలో అంటే మీకు ఎన్ని వస్తాయి మీకు తెలుసుగా. ఇవి వంకాయలు. నేనైతే పంట అమ్మో ఇక్కడ ఒకటి పోయింది. ఇగో ఇన్ని వంకాయలు వెళ్ళిన కాడికి సంతోషపడాలి. మన తోటలో, మన శల్కల్లో అయినా తోటల్లో అయినా ఎంత పంట వెళ్తే అంత సంతోషపడాలి. అట్లా అయిపోయినాయి. టమాటాలు తెంపుకుందాని. ఇక ఎంత మంచిగా ఉంది చూడు. మహారాష్ట్రం కుంకుమ ఉన్నట్టేమో చూడు టమాటా. ఈ మన చిలకలలో వెళ్ళినాయి అయితే మందయ్యనివి అయితే ఎంత పుల్లగా ఉంటాయి అనుకున్నావు. పచ్చితకాయల చారు ఉన్నట్టే ఉంటుంది. ఇవి చారు పెట్టాలి కానీ అంత పుల్లగా ఉన్నాయి. ఇవి కూడా అయినాయి. ఇంకా పిట్టలు తింటున్నాయి. పిట్టలు తినేవి పడేస్తున్నా. వదిలే ఇంతలా పండుగ వచ్చిన చూడు. చూస్తురా. ఇంకో అది ఎండిపోయింది. ఇది తీసేయాలి.
ఎందుకో గిట్ల అవుతున్నాయి, పూత కాతకు రాగానే గట్ల అవుతున్నాయి. అయిన కాయలేమో పండు వంతున్నాయి. ఇంకో ఇవన్నీ ఇట్లా ఇగో పిట్టలు తింటున్నాయని నేను ఈ కవర్ కట్టినా. సగం పిట్టల పాలు సగము మేము ఇంకా చూడు ఎట్ట తిన్నది. ఇంకో ఇవి కూడా కథం చేయగలని ఇది ఇది తెంపి పిట్టకే ఇస్తా, గోడ మీద పెడతా తింటాయి. ఇగో గిట్లా అయితే చూడు, ఇంకో ఇట్లా వలుగుతాయి కొన్ని. ఇగో కనకాంబరాల పువ్వులు చూడురి ఎంత ఆనందమో ఆనందం ఈ చలికాలం అయితే. ఇప్పుడు ఎప్పటిదాకా పూస్తాయి అంటే ఉగది అవతల దాకా పూస్తాయి కనకాంబరాలు. అబ్బా ఎంత మంచిగా ఉన్నాయి చూడు. అక్కడ నిమ్మకాయలు చూడు, ఆ నిమ్మకాయలు కూడా పూత ఆపుస్తున్నాయి చూడు. ఇంకో కాయలు మళ్ళీ ఈ కాయలు దెబ్బతోలుగానే పూత పూస్తున్నాయి, కాయలు కాస్తున్నాయి. ఎన్ని కాయలు కాసినాయి చూడు నిమ్మ చెట్టు, ఆ కొమ్మలే వంగినాయి. ఇప్పుడు మెంతం కూర తీసుకుందాము. ఇది ఒక 15 రోజుల మెంతం కూర. ఎంత బాగుంది చూడు, కుప్పలకే. ఒక్క కట్టనే 10 రూపాయలు అంట నిన్ను అడిగితే. ఎన్ని కట్టలు వెళ్తుందో మీకు చూపిస్తా నేను. ఇంకో గింత కట్ట కట్టిర్రు, ఒక కట్టనే 10 రూపాయలు. మళ్ళీ అదేమో మంది వేసింది, దీనికి ఊరి వేస్తే మస్తు గొచ్చు. కానీ ఆర్గానిక్ పండించుకోవాలని మేము ఆర్గానిక్ పండియాలన్న అనుకునే మేము ఆర్గానిక్ పండిస్తాం. వెళ్ళిన కాడికి చాలని. ఇగో ఎంత మంచిగా వెళ్ళి చూడు. ఎంత మంచిగా వస్తుంది, లేతగా ఉంది. మనం 10 రోజుల కానుంచి తీసుకోవచ్చు మనకు కావాల్సింది. మన ఇంటి పంట కాబట్టి 10 రోజుల కానుంచి మనం కూరకు కావాలనుకుంటే మొలిచి అది 5 రోజులకే మొలుస్తుంది. మొలిచి మారాక మీద ఉంటుంది. 10 రోజులకు మనకు కూరకు ఎక్కర వస్తుంది. ఎన్ని రోజులకు తీసుకోవాలనుకుంటారా? 10 రోజుల కానుంచి 20 రోజుల దాకా, 22 రోజులు. అంతేగాని 25 రోజులు అయినా అయిందనుకో చేదొస్తుంది, కూర రుచి ఉంటుంది, చేదొస్తుంది, తినబుద్ధి కాదుగా. అందుకని చేదొస్తుంది. 10 రోజుల కానుంచి తీసుకోవచ్చు మొలకల టేస్ట్ బాగుంటాయి. మెంతం మొలకలు ఇంకో ఈ గింజ నిండా ఎంత వెళ్ళి చూడు. ఇంకో చిన్నగా ఉంది, కాకపోతే ఇట్లా లేవటే వరకల్లా రాలిపోతుంది. ఎంత మంచి మన తోటలో మెంతం కూర మనకు కుటుంబం ఒక్క పూల డబ్బాలే మన కుటుంబానికి సరిపోయినంత వెళ్ళింది. ఇంకా పప్పులు అయితే ఒక 2 కిలోల పప్పులకు కలిసేటట్టుగా వెళ్ళింది. ఇంకో ఇది పాలకూర, 1/2 కిలో టమాటాలు, 1/4 కిలో 7 కాకరకాయలు. ఈ కాకరకాయలకు నేను మొన్న ఇంగో పోసిన, ఇంగో దొరకక చేపలల్లో మొన్న పోసిన. ఇక ఇప్పుడు కాశాటికి అయితే మంచిగా వస్తాయి. ఒక ఇట్లయితే తీసి పడేయాలి, ఎందుకంటే మీకు చూపిస్తున్నా. ఇంగో మోస్తే మంచిగా వస్తాయి. 1/2 కిలో టమాటా, ఒక 4-5 రకాల వంకాయలు. ఇంకో ఇవి కిలోకి ఎక్కువనే ఉన్నాయి వంకాయలు. ఇంకో ఇంట్లో గుండ్లకే ఉన్నాయి చూడు ఎంత బాగున్నాయి. ఇంకో ఇవి మేము ఎప్పుడైనా టమాటాలైనా పాలకూర, అవాడ పాలకూర ఇగో ఈ పాలకూర తెంపకపోతే అట్లా మనం పెద్ద ఆకులన్నీ తెంపకపోతున్నా, కావాల్సినప్పుడు వచ్చి తెంపకపోతూనే ఉన్నా. పొనగంటి కూర ఇంకో ఈ డబ్బాలలో పొనగంటి కూర. ఇంకో అక్కడ కూడా ఒకటి పొనగంటి కూర డబ్బు ఉంది. 4 డబ్బాలలో ఉన్నాయి పొనగంటి కూర, చుక్కకూర, పాలకూర, ఇవన్నీ గోంగూర ఇవన్నీ వెళ్తూనే ఉన్నాయి. మధ్యలో నేను కొట్టబోతూనే ఉన్నా. ఇంకో ఇవి కూరగాయలు మీకు ఒకవేళ నచ్చితే ఈ ఆర్గానిక్ కూరగాయలు మందులతోటి కాదు పండించేది. మందులతోటి అయితే పండించుకోవాలని లాభం ఏముంది, కొనుక్కొచ్చుకొనే తినే బాగుంది. నేను మందుల కూరగాయలు తినలేకనే ఈ ఆర్గానిక్ పండించుకుంటున్నాం. మీకు ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఉంటా మరి, బాయ్.